హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్చన వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన రెసిపీ మేక హెడ్ కర్రీ. మరి ఈ తలకాయ కూర టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 3 to 4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి. మనకు ఈ కర్రీకి ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది. ఆ తర్వాత మసాలాలు వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఆనియన్ అలాగే పచ్చిమిర్చి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆనియన్ మంచిగా మగ్గిన తర్వాత దీనిలోకి 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకోండి. అల్లంలో ఉన్న పచ్చివాసన అంతా పోయేదాకా మంచిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 2 స్పూన్స్ పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా కూడా మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకోండి. మనం ధనియాల పొడి ఇలా ముందు వేయడం వల్ల కర్రీ అనేది థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి ఫ్రెష్గా కడిగి పెట్టిన మటన్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మరి ఈ తలకాయ కూర టేస్టీగా రావాలంటే ఇలా ఆయిల్లో చాలాసేపు మంచిగా ఫ్రై చేయాలి. మనకు అప్పుడు ఎలాంటి స్మెల్ లేకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒక 5 minutes కుక్ చేసుకున్న తర్వాత దీనిలోకి టేస్ట్కి సరిపడా కారం అలాగే ఉప్పు వేసుకోవాలి. మనకు ఈ కర్రీలో అయితే కారం అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది. అప్పుడే టేస్ట్ బాగుంటుంది, అలాగే స్మెల్ కూడా ఏం లేకుండా ఉంటుంది. ఒక 10 minutes పాటు ఇలా ఆయిల్లో కుక్ చేసుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను. వాటర్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టి 8 నుండి 10 విజిల్లు లో ఫ్లేమ్లో రానివ్వాలి. అలా అయితేనే మనకు పీసెస్ అనేవి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. చూడండి, ఇక్కడ నేను 8 విజిల్లు పెట్టాను. కర్రీ అయితే బాగా ఉడికిపోయింది. చివరగా దీనిలోకి మటన్ మసాలా వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.